ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. యోసేపు జీవితంలో 4 కాలాలు సంభవించాయి. 4 పరిస్థితులను ఆయన అనుభవించాడు. అయితే 4 పరిస్థితులలో కూడా ఆయనకు 4 రకాల వస్త్రాలు ఇవ్వబడ్డాయి. మొదటి కాలమేమో సమృద్ధి కాలం. తన తండ్రి ఇంట్లో ముద్దుల కుమారునిగా సమృద్ధి కాలంలో ఉండగా తన తండ్రి అయినటువంటి యాకోబు అతన్ని ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ప్రత్యేకంగా అతన్ని ప్రేమించి యాకోబు అతనికి విచిత్రమైనటువంటి నిలువుటంగిని ఆయనకు కుట్టించి తొడిగించాడు. రెండవ కాలం పోతీఫర్ ఇంట్లో భయంకరమైనటువంటి దాస్యాన్ని అనుభవించాడు, శోధించబడ్డాడు. అది శోధన కాలం. మూడవదిగా యోసేపు తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి 3వ సీజన్, 3వ కాలం ఏంటంటే అతను ఒక చెరసాలలో ఖైదీగా అతను అనేక శ్రమలను అనుభవించాడు. అదే ఖైదీగా ఉన్నటువంటి వస్త్రాలు. 4వదిగా ఈ 3 సీజన్స్ని దేవుడు దాటించుకొని 3 రకాల కాలాలను దేవుడు దాటించుకొని తీసుకెళ్ళి 4వదిగా దేవుడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, రథమును ఎక్కించడానికి దేవుడు యోసేపును ఒక ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి హల్లెలూయా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కనబడుతున్నటువంటి 4 రకాల కాలాలలో కూడా మన జీవితం ఎక్కడో ఒక చోట ముడిపడి ఉంటుంది. శ్రమ కాలములోనో, సమృద్ధి కాలములోనో, లేక పాపానికి దాసత్యపు కాలములోనో, లేదా మహాసమృద్ధి కాలములోనో ఎక్కడో మన జీవితము ముడిపడి ఉంటుంది. మన ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు కూడా చాలా మంది ప్రజలు కూడా ఇటువంటి 4 కాలాల్లో ఏదో ఒక కాలంలో దేవుడు మన జీవితాన్ని చూపించగలుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనం ఏదో ఒక కాలంలో మన జీవితం ఉంటుంది. అందుకని మన జీవితాల్లో ఎదురయ్యేటువంటి కాలాలు కూడా ఎప్పుడు స్థిరంగా ఉండేటువంటి కాలాలు కాదు. ఈరోజు నాకు డబ్బులు ఉన్నాయి, లేకపోతే నాకు అంతస్తులు ఉన్నాయి, లేకపోతే నాకు సుఖవంతమైన సమృద్ధి జీవితం ఉందని మనం అహంకారంగా భావించడానికి వీల్లేదు. హెచ్చించబడితే దేవుడు తగ్గించే కాలం కూడా ఒకటి ఉంటుంది. మనకై మనం హెచ్చించుకుంటే దేవుడు మనల్ని తగ్గించే కాలం కూడా తీసుకొని రాగలుగుతాడు. ఇక్కడ యోసేపు జీవితంలో 4 రకాల కాలాలు కనపడుతూ ఉన్నాయి. మొదటి కాలం ఏంటంటే సమృద్ధికరమైనటువంటి కాలం. యోసేపుకి అన్నీ కూడా సమృద్ధి. ఎందుకంటే యోసేపుకి తన తండ్రి యొక్క ప్రేమ ఉన్నది. యోసేపు 10 మందిని ప్రేమించినప్పటికీ తండ్రి అంట యోసేపు కంట ప్రత్యేకంగా ప్రేమిస్తూ ఉన్నాడంట. అంటే 10 మంది ఒక ఎత్తు, ఒక్కడు ఒక ఎత్తు. వాళ్ళు 10 మంది కుమారులుగా ఉన్నారు. 10 మంది ఉన్న పేరుకే కానీ తండ్రి యొక్క ఇష్టపూర్వకమైన ప్రేమ మాత్రం ఒక్కడి మీదే ఉంది. అతని పేరే యోసేపు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని యోసేపుని ఆ యొక్క తన తండ్రి యోసేపుని ప్రేమించాడు కనుక ప్రత్యేకంగా తన దృష్టిని నిలిపాడు. ప్రత్యేకమైన వస్త్రాలను తొడిగించాడు. ప్రత్యేకమైన విచిత్రమైనటువంటి నిలువుటంగిని యోసేపు కొరకు కుట్టించి ఆ విచిత్రమైన నిలువుటంగిని యోసేపుకు తొడగగా ఇప్పుడు యోసేపు ఆ అంగి వేసుకున్నాడు. ఇక యోసేపు యొక్క ప్రతి ఆలోచన విధానం మారిపోయింది. అదేంటంటే ఇప్పుడు యోసేపు ఏం ఆలోచిస్తున్నా తాను వేసుకున్నటువంటి విచిత్రమైన అంగికి తగిన స్థాయిలోనే అతని ఆలోచనలు ఉన్నాయి. మన జీవితాల్లో కూడా తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలలో చిన్నప్పటి నుండే ఒక గురిని నిలపాలి. చిన్నప్పటి నుండే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆ గురిని నిలపాలి. నా జీవితంలో నేను చూసినట్లయితే చిన్నప్పుడు ఆటలాడుకునే వాళ్ళం, చాలామందికి తెలుసు. అందరు కూడా ఆటలాడిన వాళ్ళే. మట్టిని తీసుకొని పిసికి ఆ దోశలు వేసుకోవడం, ఇడ్లీలు వేసుకోవడం, మీ ఇంటికి మేము వచ్చేది, మా ఇంటికి మీరు వచ్చేది, ఇట్లాంటి ఆటలన్నీ అందరికీ తెలిసినాయి కదా. చిన్నప్పుడు నేను అనేక ఆటలు ఆడుకున్నా. కానీ నేను అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఎక్కువ నేను లేస్తే ఆడేటువంటి ఆట ఏంటంటే చెప్పనా?
5 మంది పిల్లలు తయారయ్యారంటే చాలు, రండి మనం ఆటాడుకుందామని చెప్పి తీసుకెళ్ళి 5 మందిని నా ఎదురు కూర్చోబెట్టుకొని, నేను ఒక బైబిల్ తీసుకొని ఈడ కూర్చొని, వాళ్ళు బైబిల్ తెచ్చుకోవాలి, నేను పాస్టర్ అంట, వాళ్ళేమో విశ్వాసులంట. కొద్దిసేపు ఏదో ఒకటి నాకు తెలిసినటువంటి ఆ వాక్యంలోని కథలు చెప్పేవాడిని. ఆ తర్వాత రండి మీకు ప్రార్థన చేస్తాను, నేను పాస్టర్ని, మీరు విశ్వాసులు అని చెప్పి ప్రార్థన చేసి దుబ్బుతా ఉండేవాడిని. చిన్నప్పుడు జరిగింది ఇది. నేను ఆడిన ఆటలలో ఎక్కువ ఆడిన ఆట అదే. దీని అర్థం ఏంటి తెలుసా? చిన్నప్పటి నుండి కూడా నా నరాల్లోనికి, నా మైండ్లోకి మా నాన్నగారు నువ్వు ఒక గొప్ప సేవకుడు అవ్వాలి అన్న విషయాన్ని ఎక్కించి పెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఒక గొప్ప సేవకుడు అవ్వాలి, వాక్యం చెప్పాలి, అనేకులకు రోగుల కొరకు ప్రార్థనలు చేయాలి, అనేక స్వస్థతలు జరగాలి అనేది ఎక్కించి పెట్టాడు. అందుకే నేను స్కూల్లోకి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా నాతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలంటే వాడు ఖచ్చితంగా కొత్త నిబంధన బైబిల్ తీసుకోవాలి, నా ముందు అది చదవాలి. చదవకపోతే నేను ఒక్కనైనా ఉంటా కానీ ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేవాడిని కాదు. చిన్నప్పుడు నా విశ్వాసంలోనికి రావాలి. ఏంటిదంతా? చిన్నప్పుడు నుండి తండ్రి పిల్లల మనసులలో నాటినటువంటి ఒక గురి. స్తోత్రం. చిన్నప్పటి నుండి మా నాన్న చెప్తుండేవాడు, వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని ట్రాన్స్లేషన్ చేసుకుని కుప్పలు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నా, నువ్వే ఒక ట్రాన్స్లేటర్ అవ్వాలి అని చెప్తూ ఉండేవాడు. చిన్నప్పుడు అసలు ఇంగ్లీష్ ముక్క రాదు ఇంగ్లీషు. క్యాటు బ్యాటు ఇవి కూడా అంతంత మాత్రమే. ఒకటి ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఆటకు దిగితే ఎలాంటి ఆటలు ఆడేవాళ్ళమో తెలుసా? నాతో పాటు ఒకరిని పెట్టుకుంటా, నేను ఇంగ్లీష్లో చెప్తున్నానంట, అతనేమో నా పక్కనోడంట తెలుగులో చెప్తున్నాడంట అని చెప్పి, అరే నేను ఇంగ్లీష్లో చెప్తాను, నువ్వు కూడా తెలుగులో చెప్పురా అని చెప్పి ఆట ఆడేవాడు. ఎట్లా ఆడేవాళ్ళం? స్పాస్ పీస్ 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 పీసు అంట. వాడికి ఇష్టం వచ్చిన మాటలన్నీ పలికేవాడు. జరిగింది ఇది నా జీవితంలో. వాడికి ఇష్టమైన సబ్జెక్ట్ చెప్పుకునేవాడు. ఒక ఆట ఆడుకునేవాళ్ళం. రెండో ఆటకు వచ్చేసరికి, అరే ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్లో చెప్పురా, నేను తెలుగులో చెప్తా అంట. వాడు ఏదో నోటికి వచ్చినంత స్పాస్ అంటే ఏదో ఒకటి అంటా ఉంటాడు. ఇక్కడ నేనేం చేసేవాడిని అంటే, నాకు వచ్చినటువంటి పదాలన్నీ ఉపయోగించి నేనేదో వాక్యం చెప్తున్నట్టు ఫీల్ పోతూ ఉండేవాడిని. ఏంటిది ఇదంతా? చిన్నప్పుడే మా నాన్నగారు నా మైండ్లో నాటినటువంటి ఆ యొక్క గురి. ఆ గురియే ఇప్పుడు అనేక మంది గొప్ప దైవ సేవకులకు ట్రాన్స్లేట్ చేసేటువంటి కృపనిచ్చేది. ఇదిగో అమెరికాలో వైట్ హౌస్లో ప్రధానమైనటువంటి రిలీజియస్ చైర్స్లలో ఒక్కడైనటువంటి మధుకృష్ణ అయ్యగారు, ఆ అయ్యగారికి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే కృపను దేవుడు మాకిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇది కేవలం ఆయన కృప మాత్రమే. ఇంత మాత్రమే కాదు, BTCP కోర్సుకి అధినేత అయినటువంటి రైడర్ కుమార్ గారు అనేటువంటి గొప్ప సేవకుని కూడా ట్రాన్స్లేట్ చేసేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇలా చూసుకుంటూ పోతే ఇంత మాత్రమే కాదు, ఆఫ్రికా వాళ్ళ ఇంగ్లీషు సగమే అర్థమైంది, కానీ దేవుడు వివేచన జ్ఞానమును గురించి ఆయన కృపను నాకు పొదిగించి ఆఫ్రికన్స్ కూడా ట్రాన్స్లేట్ చేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. ఏంటిది ఇదంతా? చిన్నప్పటి నుండి నా తండ్రి నా మనస్సులో పెట్టినటువంటి ఒక గురి. నాకు కూడా అనేక విధాలైనటువంటి నాకు కూడా అనేక పరిస్థితులు కలిగినాయి. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవాది దేవుడు నాతో కూడా ఉంటూ నన్ను నడిపిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల హృదయాల్లో, పిల్లల మనస్సులో ఒక గురిని నిలపాలి. ఒక పిల్లోని అడిగితే, అరే నువ్వు ఏమవుతారో పెద్ద అయితే అంటే, అందరేమో డాక్టరు, యాక్టరు ఏదో ఒకటి చెప్తా ఉంటే, అమ్మో నా దగ్గరికి లైన్ వచ్చింది, నేను కూడా ఏదో ఒకటి చెప్పాలని ఆడిదో ముందున్నోడిదో వెనుకున్నోడిదో ఏదో ఒకటి పట్టుకొని నేను కూడా డాక్టర్ అవుతాను చెప్తాను. ఎందుకని? అతనికి ఒక గురి లేదు. తల్లిదండ్రులు గురి నిలపరు. అందుకని తల్లిదండ్రులు పిల్లల మనసులలో చిన్నప్పటి నుండి దైవికమైన గురిని నిలిపేవారిగా ఉండాలి. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ యాకోబు మాత్రం తన కుమారుడైనటువంటి యోసేపుకి విచిత్రమైన నిలువుటంగిని తొడిగించాడు. ఈ విచిత్రమైన నిలువుటంగిని వేసుకున్నప్పటి నుంచి యోసేపు ఆలోచన విధానం మారిపోయింది. నా చుట్టుపక్కల ఎవరు ఇటువంటి అంగీని వేసుకోలేదే, మా అన్నోళ్ళు ఎవరు ఇటువంటి అంగీని వేసుకోలేదే, నా అంగీ మాత్రమే విచిత్రంగా ఉంది అని చెప్పి అతను కనేటువంటి ప్రతి కళ కూడా విచిత్రంగానే ఉంది. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రమైనటువంటి అంగి మనం చూస్తే
ఏం 10 మంది కూడా పిల్లలు కాదా? తండ్రికి 10 మంది కూడా లేరా? ఎందుకని యోసేపుకే ప్రత్యేకంగా ఆ తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడు? వాళ్ళకు కూడా విచిత్రమైన నిలువుటంగి వాళ్ళకు కూడా ధరించవచ్చు కదా. అంటే 10 మంది ఉన్నప్పటికీ, 10 మంది ప్రేమను పొందుతున్నప్పటికీ యోసేపు మీదనే తండ్రికి ప్రత్యేక ప్రేమ ఉంది. ఈ 10 మంది ఎలాంటి వాళ్ళో తెలుసా? డాడీ, యోసేపును నువ్వు ప్రేమిస్తున్నట్లుగా మమ్మల్ని ప్రేమించట్లేదు, యోసేపును నువ్వు చూసుకున్నట్లుగా మమ్మల్ని చూసుకోవట్లేదు అని చెప్పి తండ్రిని బ్లాక్మెయిల్ చేస్తూ తండ్రి దగ్గర నుంచి గౌరవాన్ని లాక్కునే బ్యాచ్గా ఉన్నారు తప్ప, తండ్రి ఏ విధంగా ఉంటే తండ్రికి ఇష్టముగా ఉంటామో, ఏ విధంగా ఉంటే మొదటి ప్రేమను తండ్రి యొద్ద నుంచి పొందుకుంటామో అది ఆలోచన లేని వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకని 10 మంది ఉన్నప్పటికీ 10 మంది కూడా దేవుని దగ్గర నుంచి ఆ యొక్క కలలను పొందలేదు. 10 మంది కూడా దేవుని దగ్గర నుంచి దర్శనాలు పొందలేదు. కారణం ఏంటంటే ఆత్మీయ తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో, ఆత్మీయ తండ్రి ఎవరినైతే ప్రత్యేకంగా తన శ్రద్ధను నిలుపుతాడో వానికే పరలోకపు తండ్రి అక్కడ నుండి తన ఉద్దేశాలను బయలుపరుస్తాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆత్మీయ తండ్రి ఎవరినైతే ఇష్టపూర్వకంగా ప్రేమిస్తాడో, చాలా మంది ఎట్లా ఉన్నారంటే ఈ రోజులలో అక్కడక్కడ చూస్తున్న విషయాలు, నేను సంఘానికి వ్యతిరేకంగా నడుచుకుంటే పాస్టర్ గారి దృష్టికి వెళ్తా కదా, నేను సంఘానికి పరిచర్యకు వ్యతిరేకంగా నడుచుకుంటే పాస్టర్ గారి దృష్టికి నేను పడతా కదా, మనం కూడా ఫేమస్ అవుతాం కదా అన్న బ్యాచ్లోనే ఉన్నారు తప్ప ఈ 10 మంది అన్నలు కూడా ఈ విధంగానే ఉన్నారు. కానీ ఏమి చేస్తే మొదటి ప్రేమను పొందుకోగలమో, ఎలా ప్రవర్తిస్తే తండ్రికి దగ్గర అవ్వగలమో, ఎలా ఉంటే తండ్రి దగ్గర ప్రేమను మనం పుట్టించుకోగలమో అది ఆలోచన లేని వారిగా ఉన్నారు. యోసేపు మాత్రం తండ్రి దృష్టికి కృప పొందినవాడు. యోసేపు మాత్రం తండ్రి దృష్టికి ప్రేమను పొందినవాడు, ప్రత్యేక శ్రద్ధను పొందినవాడు. అందుకనే ఆత్మీయ తండ్రి దృష్టికి శ్రద్ధను నొందినవాడు గనుకే పరలోకపు తండ్రి అతని మీద శ్రద్ధ నిలిపి 10 మందికి లేనటువంటి భాగ్యాన్ని ఇతనికి ఇచ్చాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఏం చేశాడు దేవుడు? యోసేపుకి కలలనిచ్చాడు. యోసేపుకి కలలనిచ్చాడు. అదేంటి ఈ రోజులలో కూడా దేవుడు మన కళల ద్వారా, దర్శనాల ద్వారా మనతో మాట్లాడతాడా? నిజమే. యావేలు ప్రవక్త చెప్పినట్లుగా అంత్య దినమున నా ఆత్మను మీ మీద కుమ్మరించదను, నీ యవ్వనులు దర్శనలు చూస్తారో, నీ ముసలి వాళ్ళు కళలు చూస్తారో, నీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదరని వాక్యం సెలవిచ్చినట్లుగా అప్పటి నుండి ఇప్పటి వరకు కళల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే కళలకు దర్శనాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? కళలు అనేవి మనం పండుకున్నప్పుడు నిద్రలో వచ్చేవి, దర్శనాలు మాత్రం మనం మెలకువతో ఉన్నప్పుడు కలిగేవి. ఈ దర్శనాలు మనకు వచ్చే విధానంలో మనం ఇంకా 2 రకాలు మనం చూస్తాం. ఓపెన్ విజన్స్, క్లోజ్డ్ విజన్స్. మనము మెలకువగానే ఉండి ప్రార్థనలోనో ఆరాధనలోనో మనం దేవునితో సంబంధంలో మనము ఉన్నప్పుడు దేవుడు మనము కళ్ళు మూసుకున్నప్పటికీ దేవుడు మనకి కొన్ని దృశ్యాలను తీసుకొని వచ్చి తన ఆత్మ చేత మనతో మాట్లాడతాడు. మరొక రకం ఏంటి? దర్శనాల్లో మనము కళ్ళు తెరిచి, ఇదిగో మార్కాపురంలో హల్లెలూయా చర్చిలో ఈ పోడియం ముందు, ఇదిగో పులిపీఠంలో, ఇదిగో నేను నిలబడి ఎదురుగా నా ముందు కనపడుతున్నటువంటి దృశ్యాలను అన్నిటి నేను చూస్తున్నప్పటికీ, నా కళ్ళు తెరవబడినప్పటికీ దేవుడు నన్ను ఆత్మ వశము చేసి నేను ఇక్కడే నిలబడి కళ్ళు తెరిచి చూస్తున్నప్పటికీ, నేను ఇక్కడే ఉన్నప్పటికీ, నేను ఇక్కడే నిలబడినప్పటికీ నన్ను దేవుడు తన ఆత్మతో నింపి ఆత్మవశునిగా చేసి నన్ను ఎక్కడికో పరలోకానికో లేకపోతే ఫారెన్కో ఎక్కడికో తీసుకెళ్ళి అనేకులకు రోగులకు ప్రార్థన చేస్తున్నట్టు, లేకపోతే దెయ్యాలు వెళ్ళగొడుతున్నట్టు, ఇదిగో దేవుని నామంలో అనేక కార్యాలు చేస్తున్నట్లుగానో దేవుడు నన్ను అట్లా చూపించగలడు. ఆ దృశ్యంలో నేను కూడా ఉంటా. నేను ప్రార్థన చేసేది నాకు స్పర్శ కూడా అర్థమైపోతుంటుంది. కళలలో ఎట్లయితే అనుభవించగలుగుతామో ఆ స్పర్శనే ఈ దర్శనంలో ఓపెన్ విజన్స్లో కూడా మనం అనుభవించగలం.
కానీ మనిషిని అయితే ఇక్కడ ఉన్న కళ్ళైతే తెరిసే ఉన్నాయి. ఈ విధమైనటువంటి దర్శనాలని ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాను చూశాడు. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఇటువంటి దర్శనాలనే యోహాను, అపొస్తలుడైనటువంటి యోహాను దర్శనాలను చూశాడు. పరలోకానికి వెళ్ళాడు. పరలోకములో అదిగో స్ఫటికము వంటి ఒక సముద్రం అక్కడ ఉందని, లేకపోతే దేవదూత తీసుకెళ్తా ఉంటే తన ఆత్మవశుడై వెళ్ళిపోయాడు. అవన్నీ సమాచారాలన్నీ కూడా తీసుకొని వచ్చాడు. ఆత్మవశుడై ఇక్కడ కూర్చొని రాస్తూ ఉన్నాడు. ఆత్మవశుడై వెళ్ళిపోయాడు. అన్ని సమాచారం పట్టుకొచ్చాడు. ఆత్మవశుడయ్యే వాక్యాన్ని రాశాడు. ఆత్మవశుడయ్యే ప్రకటన గ్రంథం అంతటి కూడా రాశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఇంతకు కళలను, దర్శనాలను దేవుడు మనల్ని చూపించేది ఎందుకు? ఒకటి, మేలు కొలపటానికి. రెండు, హెచ్చరించటానికి. అంత మాత్రమే కాదు, దేవుడు తన చిత్తాన్ని బయలుపరచడానికి, తన చిత్తానుసారంగా మనల్ని నడిపించటానికి. ఇంత మాత్రమే కాదు, అనేక విషయాలు ఉన్నాయి. మరి ఆ 10 మంది కూడా, ఆ 10 మంది ఒకవేళ అనొచ్చేమో, మేము కలలు పొందాము కానీ బైబిల్లో రాయలేదని. నిజమే. ఆత్మీయ తండ్రికి ఇష్టపూర్వకంగా లేనప్పుడు, ఆత్మీయ తండ్రి ప్రేమను ఇష్టపూర్వకంగా పొందనప్పుడు, ఒకవేళ నువ్వు కలలు కన్నా ఆ కలలు ఎట్లా ఉంటాయో తెలుసా? నీ భవిష్యత్తును మహిమకరంగా చూపించే కలలుగా ఉండవు. కానీ నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితం మార్చుకో అని దేవుడే హెచ్చరించే కలలే వస్తాయి. ఎందుకని? నువ్వు ఆత్మీయ తండ్రి మాట వినేవాడు అయితే, ఆత్మీయ తండ్రే నీ బ్రతుకును చూసి దేవుడు నాతో మాట్లాడాడు, జాగ్రత్త, నీ బ్రతుకు మార్చుకో అని చెప్పి ఆత్మీయ తండ్రే వచ్చి నిన్ను హెచ్చరించేవాడు. ఇప్పుడు ఆత్మీయ తండ్రి యొక్క మాటలే నువ్వు వినేవాడివి కాదు, ఆత్మీయ తండ్రి మీదనే సెట్టర్లు వేసేవాడివి. కాబట్టి ఇప్పుడు దేవుడు, ఆత్మీయ తండ్రి చేయాల్సినటువంటి పనిని దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు దేవుడే కళల ద్వారా, దర్శనం ద్వారా నువ్వు బ్రతుకు మార్చుకో, నువ్వు జీవితాన్ని మార్చుకోని చెప్పి దేవుడే హెచ్చరిస్తాడు. అవేర్నెస్ కాల్స్ పంపిస్తాడు, వార్నింగ్స్ ఇస్తాడు. ఇప్పుడు అదేగిన ఆత్మీయ తండ్రికి మనం ఇష్టము పొందిన వారమైతే గిన, ఆత్మీయ తండ్రి, అయ్యా ఇంకొన్ని సంవత్సరాలు నాకు సమయం ఇయ్యా, అతని గురించి నేను ప్రార్థన చేస్తాయని చెప్పి వచ్చి గొడ్డలికి మెడకాయని అడ్డం వేసి టైం తీసుకునేవాడు. దేవాది దేవుడే డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు కనుక ఇక వార్నింగ్ కాల్స్ అయిపోతాయి. దేవాది దేవుడు శపించేటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది. స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆత్మీయ తండ్రికి మనము ఇష్టము కలిగిన వారమైతే మన భవిష్యత్తును మహిమకరంగా మార్చే కళలు మనకు దేవుడు ఇస్తాడు. ఎందుకని? తండ్రి ఆల్రెడీ క్రమపరిచేస్తాడు కాబట్టి దేవుడు అనుకుంటాడు, నాకు నా సేవకుడు అతన్ని ఆల్రెడీ క్రమపరిచేస్తున్నాడు కాబట్టి అతని భవిష్యత్తును నేను చూస్తా, అతను సింహాసనం ఎక్కబోతున్నాడని నేను చూపిస్తా అని చెప్పి దేవుడు సింహాసనమును గురించి మాట్లాడతాడు తప్ప జీవితాన్ని బాగు చేసుకొని చెప్పి మాట్లాడటం తక్కువగా ఉంటుంది. హల్లెలూయా. 2 చేతులు పైకి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి చెప్దాం. కాబట్టి మనం యోసేపు జీవితంలో చూస్తే, యాకోబు యోసేపును ప్రత్యేకంగా ప్రేమించాడు కనుక నిలువుటంగిని కుట్టించాడు, సమృద్ధి కాలంలో నిలిపాడు. అయితే ఇది చూస్తున్నటువంటి 10 మంది అన్నలకు కుళ్ళు పుడుతుంది, భయంకరమైన అసూయ పుడుతుంది. మమ్మల్ని ప్రేమించకుండా వాడినే ప్రేమిస్తున్నాడని చెప్పి అసూయతో, పగతో నిండిపోయారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆల్రెడీ బాగలేరు, వాళ్ళు ఆల్రెడీ అసూయ వచ్చేసింది, వాళ్ళు ఆల్రెడీ భయంకరంగా పీకల దాకా కోపం ఉంది ఆ యొక్క యోసేపు మీద. అయితే ఇలాంటి పరిస్థితుల్లో యోసేపు ఉన్నోడు సైలెంట్గా ఆయన పనిలో ఆయన ఉండకుండా ఇప్పుడు ఏమో చేంజ్ చేశాడంటే, అన్నలారా నాకు రాత్రి ఒక కళ వచ్చింది, కళ చెప్తారా అండి అని చెప్పి అన్నోళ్ళని తీసుకొని వచ్చి అన్నోళ్ళని పిలుచుకున్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే కళలు చెప్తూ ఉన్నాడు. ఆ కళ కూడా ఏంటో తెలుసా? అన్న, రాత్రి నాకు ఒక కళ వచ్చింది, ఆ కళలో నేను నిలబడితే నా పన నిలబడింది, మీ అందరి పనులు సాష్టంగా పడుతున్నాయి అన్నారు. ఒక్కసారి వాళ్ళకు పిచ్చ కోపం వచ్చేసింది. అదేందిరా, నువ్వు నిలబడితే మేమందరం నీకు సాష్టాంగ పడుతున్నావా? నీ బతుకెంత నువ్వెంత, నీ జీవితం ఎంత నువ్వెంత? నాన్న కదా నీకు ప్రొటెక్షన్ ఇస్తున్నాడని మేము వదిలిపెట్టేసాం, నా చేతికి గిర వదిలేసింటే ఈ పాటికి నువ్వు అయిపోయేవాడు అని చెప్పి వాళ్ళు పిచ్చ కోపం తెచ్చుకున్నారు. అయితే గద్దించారు, భయంకరంగా తిట్టారు. మళ్ళీ ఆ రోజు గడిచిపోయింది. మళ్ళీ ఇంకొక దినం వచ్చింది. ఈసారి మళ్ళీ ఈ యొక్క యోసేపు
యోసేపు మళ్ళీ తన అన్నలను పిలిచాడు. అన్నలారా, నాకు మళ్ళొక రాత్రి మళ్ళీ నాకు ఒక కళ వచ్చింది అన్నలారా, నేను చెప్తా రండి అన్నాడు. ఇప్పుడు యోసేపు దగ్గరికి కళలు వినడానికి వచ్చారు. ఇప్పుడు యోసేపు ఏమంటున్నాడంటే, అన్నా మొన్న మీ అందరు కదా నా కాడికి వచ్చి సాష్టాంగ పడింది, ఇప్పుడు మీ అందరు మాత్రమే కాదన్నా, మమ్మీ డాడీ కూడా వచ్చి నా దగ్గరికి సాష్టాంగ పడుతున్నారు. ఇదిగో సూర్య చంద్రులు 11 మంది నక్షత్రాలు వచ్చి నా దగ్గర సాష్టాంగ పడ్డట్టు రాత్రి నాకు కళ వచ్చిందనేసరికి ఇంకా వాళ్ళు భయంకరంగా రౌద్రులైపోయారు, బాగా అసహించుకున్నారు, భయంకరంగా కోప్పడ్డారు. ఎప్పుడైనా మన జీవితాల్లో మనం చూసినట్లయితే దేవుడు చూపించేటువంటి కళలైనా ఆ యొక్క దర్శనాలైనా మనము దేవుడు 1 మర్మయుక్తంగా చెప్తాడు, 2 సింపుల్గా భావంతో సహా అర్థమయ్యేటట్టు చెప్తాడు. దేవుడు మర్మయుక్తంగా చెప్పినప్పుడు దానికి భావాన్ని పొందడం అవసరం, సింపుల్గా చెప్పేసినప్పుడు మనకు అర్థమైపోయింది. ఇప్పుడు దేవుడు యోసేపుకు చూపించినటువంటి ఈ యొక్క కళ ఏంటో తెలుసా? సూర్య చంద్రులు 11 మంది నక్షత్రాలు వచ్చి ఆయన యొద్ద సాగిలపడుతున్నారు, సాష్టాంగపడుతున్నారు. దీన్ని మర్మయుక్తమైన ఈ కళని ఎలా విభజించుకోవాలి అంటే బైబిల్లోనే మనం విభజించేది కాదు, బైబిల్లోనే విభజించబడింది. సూర్య చంద్రులు అనగా తల్లిదండ్రులు, 11 మంది నక్షత్రాలు అనగా తన అన్నలు. మనం ఎప్పుడైనా మనం చూసినట్లయితే ఇలా కళల దర్శనాన్ని మనం దేవుని దగ్గర నుంచి పొందుతాం. అయితే అట్ ద సేమ్ టైం సాతానుడు కూడా, మనం బలహీనులమైతే సాతానుడు కూడా మన మైండ్లో కొన్ని దృశ్యాలను కలలుగా పెట్టగలడు. మనకొచ్చే ప్రతి కళ దేవుని దగ్గర నుంచే వస్తుందని కాదు, సాతానుడు కూడా కళలను పెట్టగలడు. మరి దేవుని కళలను సాతాను కళను ఎలా మనం గుర్తించాలి అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి కళ వాక్యానికి అనుకూలంగా ఉంటుంది. సాతాను దగ్గర నుంచి వచ్చే ప్రతి కళ అది మన జీవితాన్ని కట్టేదిగా ఉండదు, మన జీవితాన్ని ఇంకా నాశనం చేసేటట్టుగా ఉంటుంది. మనొక సేవకుడు చెప్తూ ఉండే, తన సంఘములో ఉన్నటువంటి యవనస్తునికి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో అంట యవనస్తుని దగ్గరికి ఒక అందమైన లేడీ వచ్చి వ్యభిచారం చేసిపోయిందంట కళలో. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిందా? వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి కళ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేది కాదు, అది దుష్టుని నుండి పుట్టినది మాత్రమే. అది ప్రవచనమైనా, అది దర్శనమైనా, అది కళ అయినా, దేవుని యొద్ద నుంచి వచ్చే ప్రతిదీ కూడా మన జీవితాన్ని పరిపక్వతలోనికి, మనం క్రీస్తు పోలికలోనికి మనం నడుచున్నట్టుగా మన జీవితాల్లో మన క్యారెక్టర్ని కట్టేదై ఉంటుంది, వాక్యానికి అనుకూలంగా ఉంటుంది. సాతాను నుంచి వచ్చేది ప్రతిదీ కూడా మనకు ఇండ్లల్లో గొడవలు పెట్టడానికి, లేకపోతే మనుషుల మీద చెడ్డ పేర్లు తెచ్చుకోవడానికి, లేకపోతే మనుషుల మీద వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా మనల్ని నడిపించడానికి సాతానుడి కళలన్నీ కూడా ప్రయోగింపబడుతూ ఉంటాయి. కాబట్టి మనము దేవుని దగ్గర నుంచి పొందుతామా, లేకపోతే సాతానుడే మనకు దృశ్యాలను పెడతాడా అనేది ఒకటి మన హృదయం పరిశుద్ధాత్మక ఆలయముగా ఉన్నప్పుడు మనము ప్రార్థనా పూర్వకంగా ఎప్పుడు ప్రార్థనా బలము కలిగి మనం జీవించే వారమైతే కొంచెము కూడా వీక్ అవ్వకుండా దేవుళ్ళో పరిపూర్ణంగా ఉండేటువంటి స్థాయిలో మన కృషి మనం చేస్తున్నట్లయితే దేవుడే అనేకమైనటువంటి ప్రవచనాలను, దర్శనాలను మనకు తెలియజేస్తాడు. ఎప్పుడైనా మన జీవితాల్లో మనం ఒకటే గుర్తుంచుకోవాలి, నేను ఆత్మీయంగా సన్నగిల్లుతున్నా అంటే అపవాది క్రియలు మనలో ఆత్మీయంగా బలపడుతున్నాయని. మన జీవితం పరిశుద్ధాత్మను దుఃఖపరిచేదిగా ఉందంటే దాని అర్థం ఏంటంటే సాతానుని సంతోషపెట్టే జీవితంగా మన జీవితం మార్చబడుతుంది అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ యోసేపు జీవితంలో చూస్తే యోసేపుకి విచిత్రమైన నిలువుటంగిని తొడిగించాడు. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ విచిత్రమైనటువంటి నిలువుటంగిని చూస్తూ ఓర్వలేనటువంటి తన అన్నలు ఏం చేశారంటే యోసేపుని చంపేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకానొక టైం వచ్చింది, తండ్రి ఏం చేశాడంటే, అరే యోసేబా, అన్నలందరూ అక్కడికి పలానా చోటుకి వెళ్ళారు, అక్కడ అన్నలు ఎట్టట్టున్నారో వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని రా అని చెప్పి తండ్రి యోసేపుని పంపించినప్పుడు యోసేపు అన్నలను ఎత్తుక్కుంటూ వెళ్తూ ఉండగా దూరం నుంచి అన్నోళ్ళు చూస్తూ అదిగదిగదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, ఇప్పుడు వాడిని చంపేద్దాం, ఇప్పుడు వాడి కలలన్నీ ఏమవుతాయో చూద్దామని చెప్పి అన్నలందరూ మాట్లాడుకొని యోసేపుని చంపేద్దాం అనుకున్నారు.
యోసేపును చంపుదాం అనుకున్నారు. యోసేపు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి రాగా యోసేపును చంపటానికి ఇప్పుడు అన్నలు ఏం చేశారో తెలుసా? వారంట అతని వస్త్రాన్ని తీసేశారంట. అర్థమవుతుందా? యోసేపు అన్నలు వార్వలేక ముందు విచిత్రమైన నిలువుటంగిని తీసేశారంట. తీసేసి ఏం చేశారు? ఈ అంగీని ఏం చేశారు? రక్తపు మడుగులతో ముంచి ఈ అంగీని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళి, డాడీ ఇది యోసేపు కొరకు నువ్వు కుట్టించినటువంటి విచిత్రమైన నిలువుటంగి కదా. అయ్యయ్యయ్యో, మార్గ మధ్యంలో ఏదో క్రూర మృగమో తమ్ముణ్ణి చంపేసింది డాడీ, తమ్ముణ్ణి తినేసింది డాడీ, ఇదిగో వస్త్రం అని చెప్పి ఆ యొక్క అన్నలు ఆ యొక్క వస్త్రాన్ని పట్టుకొని ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకొని తండ్రి దగ్గర డెత్ సర్టిఫికేట్ చూపిస్తున్నారు. మన జీవితాల్లో కూడా ఒకవేళ డాక్టర్స్ చెప్పొచ్చేమో, ఇక నీకు ఆ యొక్క రోగం పోదని, లేకపోతే ఇటువంటి ఆ నయము కాదని, స్వస్థత కలగదని, ఇటువంటి పరిస్థితి మనకు కలగొచ్చేమో. కానీ మన జీవితంలో మనం ఒకటే గుర్తుంచుకోవాలి, డెత్ సర్టిఫికేట్ వచ్చినప్పటికీ దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే ఒక దినాన ఇదిగో సింహాసనం మీద ఎవరైతే మనల్ని తలదించారో, ఎవరైతే మనల్ని కొట్టారో, ఎవరైతే మనల్ని గుంటలో పడేశారో, ఎవరైతే మనల్ని చంపడానికి ప్రయత్నించారో వారి కన్నుల ఎదుట దేవుడు మనల్ని ఈ యొక్క సింహాసనం మీద నిలబెడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక యోసేపుకున్నటువంటి మొదటి స్థితి పోయింది, యోసేపుకున్నటువంటి సమృద్ధి కాలం పోయింది. అన్నలే ఆ యొక్క విచిత్రమైనటువంటి అంగిని తీసేశారు. ఈ యొక్క సమృద్ధి కాలం పోయింది. ఇప్పుడు ఏం చేశారంటే గుంటలు వేశారు. అయితే దేవుడైతే ఏం చేశాడంటే వారిని రక్షించాలనుకున్నాడు, కాపాడాలనుకున్నాడు. అందుకనే దేవుడు వారిని రక్షించుటకై మిద్యానీయులైనటువంటి వర్తకులను అక్కడికి పంపించారు. ఒకరోజు బాగా ఎండగుంది, ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాం. ఐస్ క్రీమ్ తిందామని మైండ్లో ఊరికట్ట ఆలోచన వచ్చింది, ఐస్ క్రీమ్ తినాలి అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఇంటి ముందుకు బండి వచ్చి గంట కొట్టింది. ఐస్ క్రీమ్ తినాలనుకున్న మరుక్షణమే గంట కొట్టింది. అట్లానే ఇప్పుడు అన్నలు ఏం చేశారంటే యోసేపును చంపేద్దాం అనుకున్నారు, గుంటలో పడేశారు. అయితే గుంటలో పడేసినప్పటికీ గుంటలో నుంచి బయటకు తీయడానికి, మరణకరమైనటువంటి ఊబిలో నుంచి బయటకు తీయడానికి దేవుడు తన సాధనాలను పంపించాడు. వాళ్ళెవరంటే మిద్యానీయులైనటువంటి వర్తకులు. వాళ్ళప్పుడేనంట ఎక్కడికో వెళుతూ ఆ మార్గము గుండానే అన్నోళ్ళ కళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారంట. వెంటనే ఇప్పుడు అన్నలు చూసి, అరే తమ్ముడిని గుంటలు వేసి చంపితే మనకేంట్రా వచ్చేది, మనకేంట్రా లాభం, మన తమ్ముడే కదరా, మనం ఎందుకురా చంపుకోవడం, ఆ దోషం మన మీద ఎందుకురా. అదిగో రోడ్డు మీద వెళ్తున్నారు కదా, ఆ వర్తకులను వాళ్ళకి మన తమ్ముడిని అమ్మేసేద్దాం, వాళ్ళకి అమ్మితే మనకు కనీసం డబ్బులైనా వస్తాయి కదా అని ఆలోచించారు. అందరూ సమ్మతించారు, వర్తకులను ఆపారు. వారికి ఇదిగో యోసేపుని గుంటలోంచి మళ్ళీ తిరిగి పైకి లేపి ఒక రేటుకి, మనం మార్కెట్లో కదా కూరగాయలు కొన్నట్టు, సెల్ ఫోన్స్ కొన్నట్టు, వస్తువులు కొన్నట్టు ఇప్పుడు యోసేపుని ఒక రేటుకి వాళ్ళకి అమ్మేస్తే యోసేపు ముద్దుల కొడుకుగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు అమ్మబడ్డారు. ఇప్పుడు ఆ వర్తకులు కూడా కొనుక్కున్న వాళ్ళు వాళ్ళతో పాటే ఉంచుకోవాలి కదా. నేను ఒక దాసుని కొన్నా కాబట్టి నాతో పాటు ఉంచుకొని, నాతో పాటు నేను ఇంకా నా బిజినెస్ని అభివృద్ధి చేసుకుందామని వాళ్ళు ఆశించలేదు. కానీ వాళ్ళు కొన్నటువంటి వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళి సరిగ్గా రాజుగారికి ఉన్నటువంటి రాజధానిలో రాజుగారికి సంబంధం కలిగినటువంటి ఒక పోతీఫర్ అనేటువంటి ఆఫీసర్కి యోసేపుని అమ్మేశారు. మిద్యానీయులు కొనుక్కున్నట్టుగా వాళ్ళే ఉపయోగించుకోవచ్చుగా. వాళ్ళు కొనడం ఎందుకు, ఇంకో చోటికి పోయి అమ్మడం ఎందుకు? అదంతా దేవుని చిత్తం. దేవుడంట గాడ్ టేక్స్ us త్రూ ద పర్పస్ బట్ ఫర్ ఏ పర్పస్. ఎప్పుడైనా దేవుడు ఒక పని గుండా తీసుకెళ్ళాడంటే మనం అనుకుంటాం, అరే ఇది చిన్న జాబే, ఈ జాబ్ నేను చేయలేనే, నేను పీజీ చేశా, లేకపోతే నేను చాలా చదివా, నేను నా స్టేటస్కి తగిన జాబ్ కాదు ఇది అని చెప్పి మనం అనుకుంటాము. కానీ మనము దేవుడు ఏదైనా పంపించాడంటే మనము చిన్న దానిలోనికి మనం వెళ్ళిన ఆ చిన్న దాని ద్వారా ఆ యొక్క కంపెనీకే దేవుడు మనల్ని ఎండీగా చేసేటువంటి మార్గాలు చేస్తాడు. స్తోత్రం చెల్లిద్దాం.
అందుకనే గాడ్ టేక్స్ us త్రూ ద పర్పస్ బట్ ఫర్ ఏ పర్పస్. ఒక మార్గము, ఒక పని నుండి ఒక పని దగ్గరికి తీసుకెళ్ళి ఆ పని ద్వారా ఇంకా ఉన్నతమైనటువంటి పనికి దేవుడు తీసుకెళ్లేటువంటి దేవుడు అయినాడు. యోసేపు జీవితంలో అదే జరిగింది. వర్తకులు వచ్చారు, కొనుక్కున్నారు, వాళ్ళేరి డైరెక్ట్గా యోసేపుకి అమ్మేశారు. యోసేపు జీవితంలో ఇప్పుడు యోసేపు ఆ యొక్క పోతీఫర్కి అమ్మేశారు. ఇప్పుడు పోతీఫర్ యోసేపుని తన ఇంట్లో ఒక దాసునిగా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. యోసేపు సమృద్ధి కాలం పోయింది. ముద్దుల కొడుకు, ఆ యొక్క ముద్దుల కొడుకు అన్న విషయం కూడా పోయింది. ఇప్పుడు ఏంటంటే దాసుడైపోయాడు. ఇంట్లో వెట్టి చాకిరి చేయాల్సినటువంటి ఆ పరిస్థితి కలిగింది. ఇది గౌరవమైనటువంటి స్థితి కాదు. అరే మీ డాడీ ఏం చేస్తాడరా? మా డాడీ బానిస చెప్పుకుంటారా? చెప్పుకోతగినటువంటి పరిస్థితి కాదు, గౌరవమైనటువంటి పరిస్థితి కాదు. ఇదిగో అతను పొందినటువంటి కళలన్నీ కూడా కనుమరుగైనటువంటి పరిస్థితి. మనం అనుకుంటాం అలాంటి పరిస్థితి మనకు కలిగినప్పుడు, అయ్యో నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది, అసలు దేవుడు నాతో ఉన్నాడా అని చెప్పి మన విశ్వాస జీవితంలో ఉండి కొన్నిసార్లు మనం నీర్సిల్లిపోతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి కలిగితే వెట్టి చాకిరి చేస్తున్నప్పటికీ ఆయనకు దేవుడు ఏ పొజిషన్ అయితే ఇచ్చాడో ఆ పొజిషన్లో నమ్మకంగా ఉన్నాడు. నేనేంది వెట్టి చాకిరి చేసేది ఏంది, లేకపోతే నేనేంది అదేంది ఇదేంది అని ఏం మాట్లాడలేదు, కానీ ఆయనకిచ్చినటువంటి పొజిషన్లో నమ్మకంగా జీవించాడు. అయితే నమ్మకంగా ఉంటున్నాడు, అంత మాత్రమే సరిపోలేదు. కానీ ఆ ఇంట్లో ఒక సైతాను ఉంది. ఆ ఇంట్లో సైతాను యొక్క అనుచరులు ఉన్నారు. ఎవరు ఆ సైతాను యొక్క అనుచరులు? పోతీఫర్ భార్య. సాతానుడు ఎప్పుడు కూడా దర్శనము కలిగిన వారిని, కళ కలిగిన వారిని, దేవుని ఉద్దేశములు ఉన్నవారిని అడ్డుకొనటానికి పోతీఫర్ భార్య లాంటి కోరికలు కలిగిన అనేకులను తన అనుచరులుగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇక్కడ సాతాను యొక్క అనుచరులు ఉన్నారు. ఎవరంటే పోతీఫర్ భార్య. పోతీఫర్ భార్య సందు దొరికినప్పుడల్లా యోసేపు మీద యోసేపుని ఇబ్బంది పెడతా ఉంది, శోధిస్తూ ఉంది. టైం దొరికినప్పుడల్లా, ఛాన్స్ దొరికినప్పుడల్లా యోసేపుని బలవంతం పెడుతూ ఉంది. కానీ యోసేపు అయితే శరీర కోరికలకు ఆయన లోనవ్వలేదు. లేకపోతే ఆయన ఎదుట ప్రదర్శించబడుతున్నటువంటి నేత్రాశకు ఆయన లోబడలేదు. లేకపోతే ఆయన యజమానుడయ్యే ఒక డంబపు మాటలు, నేను యజమానుడిని అవుతా అనేటువంటి డంబపు మాటలు కూడా ఆయన లోబడలేదు. శోధనను జయించాడు, శోధనను జయించాడు. తన తండ్రి అయినటువంటి యాకోబు, తన తండ్రి అయినటువంటి యాకోబు ఆశీర్వాదాన్ని పొందడానికి తన సహోదరుని యొక్క వస్త్రాన్ని ధరించుకొని, డాడీ నేను ఏశావుని, నన్ను ఆశీర్వదించు అని చెప్పి అంగీని మార్చుకున్నట్లుగా యోసేపు దాసుని అంగి తీసి ఈ యొక్క యజమానుని అంగి వేసుకోవటానికి ఇష్టపడలేదు. ఆయన నీతిగా, నిజాయితీగా, దేవుని వాక్యానుసారంగా, దేవునికి ఇష్టమైన రీతిలో జీవించాలని అనుకున్నాడు. యోసేపు జీవితంలో చూసినట్లయితే, యోసేపు అసలు నువ్వు శ్రమ, ఆ యొక్క శోధనను తప్పించుకోవాలని నీకు అసలు ఎట్లా అనిపించింది? ఎక్కడన్నా బైబిల్ చదివావా అని మనం ఇంటర్వ్యూ చేస్తే యోసేపు అంటాడు, అసలు నా టైంలో బైబిలే లేదు. యోసేపా అంతటి శోధన నువ్వు తప్పించుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటి? నువ్వు బైబిల్లో పలాని అధ్యాయం పలాని వచనం చదివావు కదా అంటే, అసలు చదవడానికి బైబిలే యోసేపు కాలంలో లేదు. మరి 10 ఆజ్ఞలు ఉన్నాయా? వ్యభిచరించొద్దు అని రాయబడినటువంటి 10 ఆజ్ఞలు కూడా లేదు. అంటే బైబిలే లేదు, 10 ఆజ్ఞలు లేవు. ఇవేవి లేకపోయినా కానీ యోసేపు అంట దేవునికి ఇష్టమైన రీతిలో జీవిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు దేవుడు ఇప్పుడు బైబిల్ ఇచ్చిన వాక్యాన్ని ఇచ్చి, అనేక సేవకులను ఇచ్చి, ఇదిగో అనేక వాక్యాలను మన ముందు నిలబెడుతూ, అనేక వాక్యాలను మనకు అనుగ్రహించి 10 ఆజ్ఞలను కూడా మనకు తెలిసేటట్లు చేసి తన ఆత్మను మనలో ఉంచి మనల్ని గద్దిస్తూ నడిపిస్తున్నప్పటికీ ఎంతమంది త్రోవ తప్పిపోవట్లేదండి? స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనకు దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చినప్పటికీ ఇంకా ఆత్మను దుఃఖపరిచేటువంటి స్థితిలో ఎంతమంది లేరు? అనేకులు ఉన్నారు కదా. ఇక్కడ బైబిలే లేదు, 10 ఆజ్ఞలే లేవు. ఆయన మరి ఎట్లా దేవునికి ఇష్టకరంగా జీవించాడంటే, దేవునికి ఇష్టకరంగా ఏ విధంగా అతను శోధనను ఎదుర్కొన్నాడంటే, శోధనను జయించాడంటే, ఒకటి బైబిల్ రోమా పత్రికలో చెప్తూ ఉంది. బైబిల్ తెరవద్దులే, రోమా పత్రికలో చెప్పబడుతూ ఉంది. అదేంటంటే, దేవుడంట తన వాక్యాన్ని మన మనస్సాక్షి మీద రాసి పెట్టాడంట. అయ్యో నేను ఎట్లా ప్రవర్తించాలో నాకు తెలీదు, ఏది తప్పో ఏది ఒప్పో నాకు తెలీదు
అని చెప్పి మనం అనుకోని అవసరం లే. మనం తప్పుడుగా నడిచిన ప్రతిసారి కూడా మన మనస్సాక్షి లోపల మనల్ని గద్దిస్తూ ఉంటుంది, సరైనటువంటి మార్గంలోనికి పెట్టడానికి చూస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోసేపు మనస్సాక్షిని అనుసరించి పాటిస్తూ ఉన్నాడు. చాలా మంది ఈ రోజులలో మనం చూసినట్లయితే, అరే నువ్వు అట్లా ఉండొద్దురా తమ్ముడా, నువ్వు అట్లా చేయొద్దు, నువ్వు అటు పోవద్దు అంటే, ఇప్పుడు ఎవరి నోట్లు చూసినా కానీ వచ్చే మాట ఒకటే, నా ఇష్టం నా జీవితం. వాక్యాన్ని పాటించరా నాయన అంటే, నా ఇష్టం నా జీవితం. సార్, నీ ఇష్టానుసారంగా నువ్వు పుట్టావా? నీ జన్మ నీవు ఇష్టపడిన రీతిలో కలిగిందా? ఒకవేళ మన ఇష్టానుసారంగా మన జన్మ కలిగేదంటే, మన ఇష్టానుసారంగా మనం పుట్టే వాళ్ళం అయితే, ఏ బిల్ గేట్స్ ఇంట్లోనో ఏ బిల్లి గ్రహం గారింట్లోనో పుట్టాలని ఆశిస్తాం. అంతేనా? మన ఇష్టానుసారంగా మన జన్మ జరగనప్పుడు, మన ఇష్టానుసారంగా మనము పుట్టనప్పుడు, దేవుడే ఏ ఇంట్లో మనల్ని పుట్టాలో, ఏ ఇంట్లో మనం ఎట్లా ఉండాలో, ఏ ఇంట్లో మనం జీవించాలో, ఏ ఇంట్లో మనం పెంచబడాలో అంతా దేవుడే తన చిత్తంలో రాసి పెడితే, పెద్ద అయ్యే కొద్దీ ఎందుకు సార్ దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి స్వచిత్తాన్ని అనుసరిస్తారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ యోసేపు మాత్రం నా ఇష్టం అనట్లేదు కానీ, ఇదిగో మనస్సాక్షి మీద దేవుని వాక్యం రాయబడింది, దేవుని ఇష్టమని జీవించాడు. స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. దేవుని ఇష్టానుసారంగా జీవించాడు. శోధనని ఎదుర్కొన్నాడు, శోధనని జయించాడు. అయితే అయినా కానీ సాతాను గాడి కళ్ళు మంటలు పోలేదు. అరే నేను అసలు పాపమనే బాణం వేస్తే ఎలాంటివాడైనా, సంసోను లాంటి అభిషేకం కలిగినోడైనా పడిపోవాల్సిందే. ఈ యోసేపు ఏంది అసలు పడిపోవట్లేదు అని చెప్పి సాతాను గాడు ఏం చేశాడంటే, ఇక నా జోబులో బలమైనటువంటి మరొక బాణం ఉంది, ఆ బాణాన్ని తీస్తున్నా అని చెప్పి సాతానుడు బలమైనటువంటి బాణాన్ని రెండవసారి ఉపయోగించాడు. ఆ బాణమే నిందలు మోపటం. ఏంటండి? నిందలు మోపడం. ఒకటి సాతానుడు పాపము ద్వారా శోధించాడు, రెండవదిగా పాపము ద్వారా శోధించాడు, రెండవదిగా నిందలు మోపాడు. పాపం అనేది ఏం చేస్తుంది? పాపం అనేది మన అంతర్గత స్వభావాన్ని పాడు చేస్తూ ఉంది. నిందలు ఏం చేస్తాయి? బాహ్యంగా మనకున్న మంచి పేరును పాడు చేస్తాయి. ఇప్పుడు యోసేపేమో పాపములో పడలేదు కాబట్టి అంతర్గత స్వభావాన్ని సాతానుడు పాడు చేయలేకపోయాడు కనుక, ఇప్పుడు సాతానుగాడు అనుకున్నది ఏంటంటే, యోసేపు మీద నిందలు వేయాలనుకున్నాడు. అరే నిందలు వేస్తే యోసేపుకు బయట ఉన్నటువంటి మంచి పేరు పోతది అని చెప్పి సాతానుడు ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, పోతీఫర్ భార్యను మళ్ళీ ప్రేరేపిస్తున్నాడు. ఇదిగో పోతీఫరా, నువ్వు తెచ్చినటువంటి నీ దాసుడు నన్ను ఈ విధంగా వేధించాడు, కావాలంటే చూసుకో, నువ్వే వస్త్రం ఇదిగో, ప్యాంట్ ఇదిగో, చూసుకో, వస్త్రం ఇదిగో నా చేతిలోనే ఉంది, నీ దాసుడే నన్ను వేధించాడని చెప్పి సాతానుడు ఆమెను ఎలా ప్రేరేపించాడంటే, మంచి వ్యక్తిగా ఉన్నటువంటి ఈ మనిషి మీద లోపల చెడిపోయలేకపోయాడు, లోపల పాపము ద్వారా అంతర్గత స్వభావాన్ని పాడు చేయలేకపోయాడు కనుక బయట ఉన్నటువంటి మంచి పేరును పాడు చేయాలని ఎన్నో సంవత్సరాల నుండి ఈ యోసేపు ఎన్నో సంవత్సరాల తరబడి మంచి పేరును కాపాడుకుంటూ వస్తూ ఉంటే, సాతానుగాడు ఏం చేశాడంటే, యోసేపు ఒక నమ్మక ద్రోహి, యోసేపు ఒక వ్యభిచారి, యోసేపు ఒక రేపిస్ట్ అని చెప్పి యోసేపు మీద కేసులు పెట్టించాడు. ఇదిగో ఎప్పుడైనా జైలుకి డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకి పోతే ఒక ఎత్తు, ఓవర్ స్పీడ్ని బట్టి జైలుకి వెళ్తే మరొక ఎత్తు. కానీ యోసేపు ఇక్కడ రేప్ కేసులో రేపిస్ట్గా జైలుకి వెళ్ళాడు. ఆ ట్రీట్మెంటే సగం జీవితం అయిపోయినట్లే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ముద్దుల కొడుకుగా ఉంటే విచిత్రమైన అంగిని తీసేశాడు. ఇప్పుడు దాసునిగా ఉంటే పోతీఫర్ భార్య ఏం చేసిందంటే, ఈ దాసుని అంగి తీసేసింది. దాసుడు పోయాడు. ఇప్పుడు రేప్ కేసు మీద అతను ఏం చేశారంటే జైలుకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఖైదీ వచ్చాడు. దేవునికి స్తోత్రం, చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దాసుడు పోయాడు, ఖైదీ వచ్చాడు. మన జీవితాల్లో కూడా మనం ఎంత మంచిగా ఉందామనుకున్నా కానీ కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే, చూసే ప్రతి క్షణము కూడా ఏ తప్పులు పట్టుకుందామా అని చూస్తూ ఉంటారు. సైతాను సంబంధులు.
అంటే ఎందుకంటే ఈ లోకంలో ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే చెడ్డ విషయాలకైతే ప్రజలు తొందరగా ఆకర్షించబడతారు. మంచి విషయాలు ఎన్ని వాక్యాలు చెప్పి ఎన్ని అప్లోడ్లు చేసినా కానీ వీటికి వ్యూస్ రావు. ఏదో ఒకటి అని చెప్పి ఏదో ఒక మాట్లాడి అప్లోడ్ చేస్తే మాత్రం దానికి వ్యూస్ వస్తాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రపంచమంతా ఫేక్ న్యూస్కే అలవాటు పడ్డారు, చెడ్డ ప్రచారాలకే అలవాటు పడ్డారు. మన జీవితంలో మనం ఎంత మంచిగా ఉన్నా కానీ ఎవడొకడు మన గురించి ఏదో ఒకటి దుర్వార్తలు తిప్పుతానే ఉంటాడు. అవన్నీ తిరుగుతానే ఉంటాయి. వాళ్ళందరినీ కూడా పట్టించుకున్నాం అనుకో, సేవ చేసే టైం ఉండదు. అన్నోడిని ప్రతి ఒక్కరిని పట్టించుకుంటే సేవ చేసే టైం ఉండదు. ఆయన పగా ప్రతీకారాలు అమ్మటే తిరగాల్సి వస్తుంది. అందుకని దేవుడు బైబిల్లో ఒక్కటే మాట అన్నాడు, పగ తీర్చుట నా పని అన్నాడు. నాకు అప్పగించి ఇదిగో నా పరిచర్యలు ఉన్నాడు అని చెప్పి చాలాసార్లు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇలాంటి ప్రజలు ఎట్లా ఉంటారంటే దోమలు లాంటి వాళ్ళు అనమాట. అలాంటి ప్రజలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, ఒక దాంట్లో కాదు, ఇద్దరిలో, 2 వార్డులలో కాదు, ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి వ్యాపారంలో కూడా, ప్రతి స్థలంలో కూడా మన మీద ఏడిసి వచ్చేటువంటి దోమల బ్యాచ్ ఉంటారు. దోమలు ఎట్లా ఉంటాయి? దోమల బ్యాచ్ అనమాట. ఈ దోమలు ఏంటంటే స్వయంగా ఫుడ్ సంపాదించుకొని అర్థం కాదు. ఎప్పుడు ఎవరినొకరిని కుడితేనే లోపల ఇంట్లో ఫుడ్ జరుగుతుంది అనమాట. ఎవడొకటి రక్తం పీలిస్తేనే బ్రతకగలుగుతారు. ఎవరొకరి మీద ఏదో ఒక నేరాలు మోపితేనే బ్రతకగలుగుతూ ఉంటారు. దోమల బ్యాచ్. ఇక్కడ దోమల బ్యాచ్ ఏం చేసిందంటే యోసేపు మీద నేరాలు మోపింది. అయితే దోమల బ్యాచ్ యోసేపు మీద నేరాలు మోపగలిగింది. యోసేపు మీద ఉన్నటువంటి మంచి పేరును తొలగించగలిగింది, కానీ యోసేపు లోపల ఉన్నటువంటి మంచి స్వభావాన్ని చంపలేకపోయారు. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. మంచి స్వభావాన్ని చంపలేకపోయాడు. ఈ సాతానుడు ఎప్పుడైనా కానీ మంచి పేరును తొలగించగలడు, కానీ మంచి స్వభావాన్ని చంపలేడు. మంచి పేరును తొలగించి ఖైదీగా మార్చాడు. ఖైదీగా మార్చినప్పటికీ యోసేపు ఖైదీగా జైలుకు పోయినా దేవుడంట యోసేపుతో ఉండి ఆ ఖైదీలందరికంటే హెడ్గా చేశాడంట. ఖైదీలందరికంటే ఇన్ఛార్జి మొత్తం యోసేపుకి ఇచ్చాడంట. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఇదిగో మనము దీన పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ, దరిద్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినప్పటికీ మనల్ని లేవనెత్తే ప్రభువు మాత్రం మనతోనే ఎప్పుడూ కూడా ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దా. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. యోసేపుకి మొదటి కాలం సమృద్ధి కాలం, చివరి కాలం సమృద్ధి కాలం. అయితే బైబిల్లో మొదటి కాలంలో కానీ చివరి కాలంలో కానీ ఈ 2 కాలాలలో దేవుడు యోసేపుతో ఉండెను గనక అతడు వర్ధిల్లెను అన్న మాట కనపడదు. దేవుడు యోసేపు గురించి 2 సార్లు చెప్పాడు. యెహోవా అతనికి తోడై ఉండెను గనక అతను వర్ధిల్లుచూ వచ్చానండి 2 సార్లు చెప్పాడు. ఆ పరిస్థితి ఏంటని అక్కడ చూస్తే 2 సీజన్స్ కనపడతాయి. ఒకటి యోసేపు దాసునిగా శోధన కాలంలో ఉన్నప్పుడు, రెండవదిగా యోసేపు ఈ యొక్క ఖైదీగా జైల్లో ఉన్నప్పుడు. ఈ 2 పరిస్థితుల్లో దేవుడంట అతని తోడై ఉన్నాడంట. స్తోత్రం చెల్లిద్దా. శ్రమ కాలంలో, శోధన కాలంలో ఉన్నాడంట. ఎందుకని చెప్పు? ఎందుకంటే సమృద్ధి కాలంలో, ఈ మహా సమృద్ధి కాలంలో ఈ 2 కాలాలను చూస్తున్నప్పుడు ప్రజలు చూసే వాళ్ళే చెప్తారంట, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఇంత అభివృద్ధి అయ్యావు, దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి ఇంతగా ఆశీర్వదించబడ్డావని చూస్తున్నటువంటి ప్రజలు చెప్తారంట. కానీ ఈ 2 దీన స్థితులలోకి వచ్చేసరికి ఎవ్వరు కూడా మిగలరంట చెప్పడానికి. సమృద్ధి కాలంలో మాత్రం యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడాను, బయట నిలువని అలా లోపలికి రా అంటారంట. ఎందుకంటే ఒంటెలు ఉన్నాయి, అక్కడ బంగారం ఉంది, వెండి ఉంది, అక్కడ గిఫ్ట్ ఆల్రెడీ పట్టుకొని వచ్చారు కాబట్టి సమృద్ధి కాలంలో యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడిని సంబోధిస్తారు. కానీ లేని పరిస్థితిలోనికి వస్తే, యోబు నువ్వు అంతా పోగొట్టుకున్నావా అంటే ఎవరు లేరు నా దగ్గర అని చెప్తాడు. నా దగ్గర సమృద్ధి కాలంలో ఇంటి నిండా జనాలే ఉన్నారు, కానీ దీన స్థితిలో ఒక్కొక్క మనిషికి ఫోన్ చేసి, అన్న వస్తావా, బ్రదర్ వస్తావా అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి ఫలాని విషయానికి. సమృద్ధి కాలంలో అందరూ ఉంటారు, అందరూ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్తారు, కానీ శ్రమ కాలంలో, శోధన కాలంలో ఎవ్వరూ నిలవరు. కానీ దేవుడైతే 2 సార్లు నేను యోసేపుతో ఉన్నా అని చెప్పాడు. ఆ 2 సార్లు చెప్పినటువంటి వాక్యం ఎక్కడంటే, ఒకటి పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాడు, రెండవదిగా ఆ
ఖైదీగా ఉన్నప్పుడు నేను యోసేపుకు తోడై ఉన్నా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అందుకని ఒకటి ఆదికాండం 39వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది పోతీఫర్ ఇంట్లో. రెండవదిగా ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనంలో రాయబడి ఉంది. సమృద్ధి కాలంలో దేవుడు మనతో ఉన్నాడని సపరేట్గా చెప్పనవసరం లేదు, కానీ శోధన కాలంలోనే దేవుడు మనతో ఉన్నాడా, నన్ను చేయి విడిచిపెట్టాడా అని మనకై మనం ప్రశ్నించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. నిజమే, శోధన కాలంలో ఇటువంటి పరిస్థితి కలుగుతుంది. ఎందుకంటే మనము ఎరుగనటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు అపవాది అనేక రకాల ఆలోచనల ద్వారా మన యొక్క ప్రయాణాన్ని అడ్డుకోవడానికి అమాయకమైనటువంటి అనాలోచితమైనటువంటి పరిస్థితులు మనకు కలిగిస్తూ ఉంటాడు. మనము దుఃఖపడిన అవసరం లేదు. ఎందుకంటే శ్రమకాలమైనా శోధన కాలమైనా అవి మనకు స్థిరంగా ఉండే స్థిరకాలాలు కావు, కానీ దేవుడు మన పరిస్థితులను మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ దీన స్థితియే నీ స్థిరమైనటువంటి గుర్తింపు కాదు. నీ టైటిల్ మారబోతుంది యేసు నామములో. టైటిల్ దేవుడు మార్చబోతున్నాడు. నువ్వు ఎరికో గోడ చుట్టూ తిరగాలని దేవుడు 7 రోజులు మాత్రమే సెట్ చేసి పెట్టాడు తప్ప 8వ రోజు నేను ఎరికో గోడ చుట్టూ తిరుగుతానని చెప్పి నువ్వు వెళ్ళినా ఆడ అసలు ఎరికో గోడే ఉండదు. సమస్త పరిస్థితులను దేవుడు చక్క పెట్టేస్తాడు యేసు నామములో. ఆమేన్. దేవుడు సమస్త పరిస్థితుల్లో సంపూర్ణ స్థితికి చక్కబెట్టేస్తాడు. మనం దేవా చాలా రోజుల నుండి ఈ ఫైల్ పట్టుకొని వెళ్తున్నా ప్రభా, అతను సిగ్నేచర్ చేయట్లేదు, సైన్ పెట్టట్లేదు. చాలా రోజుల నుంచి ఇదే ఫైల్తో ఆయన చుట్టంతా తిరుగుతున్నాడు. ప్రభా, నా ఫైల్ మీదకి సైన్ రావట్లేదు, నాకు లోన్ రావట్లేదు, లేకపోతే నాకు అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. అసలు దేవుడు ఇన్నిసార్లు తిన్నా దేవుని కన్నా కనికరం లేదా? ఆ ఆఫీసర్ కంటే కనికరం లేదనుకో, దేవుడన్నా నన్ను చూడట్లేదా, ఆయన మనసు మార్చి నా కార్యాన్ని జరిగించవచ్చు కదా అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. కానీ పర్వాలేదు, దేవుడు ఆయన చేసేటువంటి కార్యాలకు ఒక సమయాన్ని పెట్టాడు. ఆ సమయంలోనే తన కార్యాలు జరిగిస్తాడు. బైబిల్ చెప్తూ ఉందిగా, అడుగుడి ఇయ్యబడునన్నాడు, మీరు అడుగకయే పొందుకున్నారన్నాడు. నా నామమున మీరు నన్నేమడిగినను నేను మీకది చేతును అన్నాడు. ప్రభా, నేను అడుగుతున్నాను ప్రభా, నాకు అవసరమైంది, నేను అడుగుతున్నాను అని చెప్పి మనం దేవుని దగ్గర కొన్ని విషయాలు అడుగుతాము. కానీ చాలా వరకు దేవుడు మనం అడిగినవి ఇస్తాడు, కానీ చాలా వరకు మనం అడిగిన వెంటనే ఇవ్వడు, మనకు కావాలనుకున్నప్పుడు ఇవ్వడు. ఎందుకంటే తన చిత్తములో ఉన్నటువంటి సమయం వరకు మనల్ని వెయిట్ చేపిస్తాడు. దేవుడు ఇస్తాడు, నువ్వు అడిగావు కాబట్టి నేను ఇస్తా, కానీ నా టైంలో నేను ఇస్తా, నేను ఇవ్వాలనుకున్నట్టుగా నేను ఇస్తా అంటాడు. అందుకనే దేవుడు ఏదైనా వాగ్దానాలకు కానీ, దేవుడు ఏదైనా దర్శనాన్ని పెట్టి ఆ దర్శనం పట్ల మనం నిరీక్షిస్తూ మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనకై మనము సొమ్మసిల్లిపోనవసరం లేదు, కానీ దేవుని మీద నిరీక్షణ కలిగి దేవుడు సరైనటువంటి సమయంలో ఇస్తాడని మనము గుర్తుంచుకోవాలి. దేవుడు ఏదైనా విషయాన్ని గురించి వెయిట్ చేయిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే దేవుడు మనకి ఇంకా శ్రేష్టమైనది ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాడు. దేవుడు మనము ఆ యొక్క విషయాన్ని పొందుకునటానికి, ఆ యొక్క శ్రేష్టమైన పరిపక్వతలోనికి, ట్రాన్స్ఫర్మేషన్లోనికి మనల్ని నడిపించడానికి దేవుడు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఇదిగో యోసేపుని డైరెక్ట్ తండ్రి ఇంటి నుండి విచిత్రమైన నిలువు టంగిని తొడిగించుకొని డైరెక్ట్ తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టగలడు. కానీ కూర్చోబెట్టలేదు. ఎందుకని? దేవుడు తలుచుకుంటే ఇవన్నీ వర్తకులు రావడం ఏంది, లేకపోతే ఆ యొక్క అన్నలు అమ్మడము ఇవన్నీ అవసరం లేదు. దేవుడు తలుచుకుంటే ఆయన కాపాడాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి డైరెక్ట్గా వీటన్నిటిని స్కిప్ చేసేసి నిలబెట్టగలడు. కానీ దేవుడు అలా చేయలేదంట. దేవుడంట యోసేపుని ఈ పరిస్థితులన్నిటి గుండా తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితాల్లో అనుకుంటున్నాను, నేను అసలు బయటికి కోలుకోగలుగుతానా, బయటికి రాగలుగుతానా, నా పరిస్థితి బాగా చక్కబడతాయా అని మనం అనుకుంటాం. మనం ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనల్ని రక్షించాలనుకుంటే ఎర్ర సముద్రాన్ని చీల్చైనా కానీ మనం నడిపించగలడు. దేవుడు మనల్ని రక్షించాలనుకుంటే ఇదిగో మనము ప్రపంచమంతా మనల్ని వెలివేస్తున్నప్పటికీ, మన గురించి చెడ్డ సమాచారాలు చెప్పుకుంటున్నా, వెలివేస్తున్నా, అసలు ఓడలో ఉండి అసలు వేస్ట్ ఫెలాన్ని తీసి ఆ యొక్క సముద్రంలో పడగొట్టినా కానీ దేవుడు ఒక త్రిమింగలాన్ని తెప్పించి మనల్ని రక్షించగలడు. ప్రభువా, ఈ పరిస్థితి
నేను కోలుకోలేకపోతున్నాను, నడి మధ్యలో ఉన్నాను ప్రభా, సముద్రపు నడి మధ్యలో ఉన్నాను ప్రభా, ఎలా నడవగలనయ్యా, భయం వేస్తుంది ప్రభా అంటే నా వైపు చూసి నీ ప్రయాణాన్ని కొనసాగించు, ఇదిగో నీటి మీద నడిచే సామర్థ్యం నీకు ఇస్తున్నానని చెప్పి దేవుడు విశ్వాసాన్ని మనలో పెంపొందిస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రభా నా జీవితం అయిపోయింది, ఓడ బద్దలైపోయింది ప్రభా, ఇక నేను ఎన్నడూ తీరానికి చేరలేను ప్రభా, నా కన్ను చూపు మేర ఎటువంటి తీరము లేదు ప్రభా అంటే భయపడకు, ఇదిగో ఎన్ని రాత్రులు ఎన్ని కిలోమీటర్ల దూరము నీ యొక్క ప్రయాణము తీరము ఉన్నప్పటికీ ఇది అన్ని కిలోమీటర్ల దూరం నువ్వు ఈత కొట్టడానికి కావలసిన సామర్థ్యాన్ని నేను ఇస్తా అంటాడు. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితాల్లో దేవుడు రక్షించాలంటే ఎట్లా ఏ విధంగా రక్షించగలడు? ఇక్కడ మనం చూస్తే దేవుడికైనా ఈ యొక్క యోసేపుని డైరెక్ట్గా విచిత్రమైన నిలువుటంగితోనే తీసుకెళ్ళి రాజవస్త్రాలు తొడిగించగలడు, కానీ ఆయన అట్లా చేయలేదు. కారణం ఏంటంటే గాడ్ ఆనర్స్ హిస్ ప్రాసెస్. దేవుడు తన యొక్క ప్రాసెస్ని గౌరవిస్తాడు. ఆయన సృష్టికర్త. ఆయన చేసిన వాటికి సృష్టికర్తకు షరతులు వర్తించకపోయినప్పటికీ ఆయన ఇష్టపూర్వకంగా ప్రాసెస్ని గౌరవిస్తాడు. ఏంటా ప్రాసెస్? ఉదాహరణకు చెప్తాను. ఇస్సాకు ఎవరు? వాగ్దాన పుత్రుడు. వాగ్దాన పుత్రుడైనా అందరి ప్రజల్లాగానే ఆయన కూడా భూమి మీదకి రావడానికి 9 నెలలు తీసుకున్నాడు. స్తోత్రం చెల్లిద్దా. ఇస్సాకా, నువ్వు వాగ్దాన పుత్రుడు కదా, దేవుడు నీ యొక్క ఆ తల్లిగారి యొక్క గర్భాన్ని దేవుడు ముట్టగానే అన్నీ బయటకు వచ్చేయచ్చుగా, లేకుంటే ఆకాశం నుండి ఊడిపడచ్చుగా. లేదు, దేవుడు తన ప్రాసెస్ని గౌరవిస్తాడు. అందుకనే ఇస్సాకు వాగ్దాన పుత్రుడే అయినా, ఆకాశ నక్షత్రముల వలె విస్తరించేటువంటి వ్యక్తి అయినా, అటువంటి అభిషేకమే ఉన్నా, అటువంటి పిలుపే ఉన్నప్పటికీ ఇస్సాకు కూడా సహజంగా మనందరిలాగానే బయటికి రావడానికి 9 నెలలు తీసుకున్నాడు. దేవుడు ప్రాసెస్ని ఇష్టపడేటువంటి దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకని ఈ ప్రాసెస్ అంతా దేవుడు ఇవ్వాలంటే డైరెక్ట్ ఇచ్చేయచ్చుగా. లేదు, డైరెక్ట్ ఇస్తే యోసేపు విచిత్రమైన నిలువుటంగితోనే నీ యొక్క ఆలోచనలు మారిపోయినాయి, భయంకరమైన గర్విష్ఠు అయిపోతావు, భయంకరమైనటువంటి ఇదిగో సహనం లేని స్థితిలోనికి నువ్వు మారిపోతావు. కాబట్టి నిన్ను రాజుగా మార్చాలంటే ఈ పరిస్థితులన్నీ అవసరం. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను రాజుగా మార్చాలంటే, దేవుడు నీకు చేసినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలంటే ఆయన ప్రాసెస్ గుండా తీసుకెళ్తాడు. అందుకనే ఆ ప్రాసెస్ నడవాలంటే మన జీవితంలో వెయిటింగ్ అవసరం. దేవుడు సమయం తీసుకొని ఆ సమయంలో ప్రాసెస్ని నడిపిస్తాడు. బైబిల్లో మనం చూస్తే ఎంతోమంది వెయిట్ చేశారండి. ఎంతోమంది బైబిల్లో వెయిట్ చేసినటువంటి భక్తులు ఉన్నారు. దావీదు దేవుని చేత ఎన్నుకోబడిన వాడే, రాజుగా ఉండాలని దేవుడు నిర్ణయించిన వాడే. సమూయేలు దావీదు మీద అభిషేక తైలం పోసినప్పటికీ దావీదు రాజవ్వటానికి 15 సంవత్సరాలు పట్టింది. ఎందుకని? ఆ సౌలు చచ్చిపోవాలి, కొడుకు యోనాతాను చచ్చిపోవాలి. ఏంది ఇదంతా? ప్రాసెస్. వెంటనే అభిషేక తైలం పొయ్యంగానే ఆయన పోయి రాజవ్వల. 15 సంవత్సరాలు పట్టింది రాజవ్వటానికి. మోషే ఇశ్రాయేలు ప్రజలను కాపాడటానికి, ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశానికి నడపాలంటే 80 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. తిరిగి ఐగుప్తుకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్ళడానికి. ఎందుకని? ఇదంతా ప్రాసెసే. బైబిల్లో మనం చూస్తే శారా, రిబ్కా వీరిద్దరు కూడా 25 సంవత్సరాలు గర్భఫలం కోసం ఎదురు చూశారు. ఇంకా మనం చూస్తే నోవాహును దేవుడు ఓడ చేయమన్నాడు. ఆయన ఎన్ని రోజులు ఓడలో ప్రయాణం చేశాడంటే మహా అంటే ఒక 150 రోజులు ఓడలో ఉండింటాడు. కానీ 150 రోజులు ఓడలో ఉండడానికి 120 సంవత్సరాలు నోవాహు ఓడ కడతానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి చేసిన పరిచర్య మహా అంటే 3.5 సంవత్సరం. 3.5 సంవత్సరం పరిచర్య చేయడానికి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. స్తోత్రం చెల్లిద్దామా? ఏంటి ఇదంతా? ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. ఇదంతా ఒక ప్రాసెస్. ఈ ప్రాసెస్ జరగాలంటే వెయిటింగ్ అవసరం. దేవుడు వాగ్దానాలు నెరవేర్చాలంటే మనకు ప్రాసెస్ అవసరం. అందుకని దేవుడు వెయిటింగ్ చేపిస్తూ ప్రాసెస్ నుండి ఇంకో ప్రాసెస్కి నడుపుతూ ఉంటాడు మన జీవితాల్లో. స్తోత్రం చెల్లిద్దామా?
హల్లెలూయా. ఎప్పుడైనా మన జీవితంలో మనం వెయిటింగ్ చేస్తున్నంత మాత్రాన దేవుడు నన్ను వదిలిపెట్టాడని కాదు. దేవుడు నా ప్రార్థన విన్నపాలకు దేవుడు జవాబు ఇవ్వకపోగా దేవుడు నన్ను విడిచిపెట్టాడని మనం భావించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు వెయిటింగ్ చేపిస్తాడు. మన బైబిల్లో చూస్తే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంట ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించాడంట. ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం దగ్గరికి నడిపించేసరికి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు, ఏమి మా ఇండ్ల కాడ ఆ యొక్క శవం పెట్టెలు లేవని ఇక్కడికి వచ్చి దేవుడు మమ్మల్ని పాతి పెట్టడానికి తీసుకొచ్చాడా అన్నారు. దేవుడు ఎర్ర సముద్రం దాకా నిన్ను తీసుకెళ్ళాలంటే దాని అర్థం నేను ఎర్ర సముద్రంలో చంపేయడానికి కాదు, ఎర్ర సముద్రముడు కూడా చీల్చి నిన్ను తరుముతున్నటువంటి శత్రువును ఆ నీటిలో పాతేయడానికి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదిగో మన జీవితంలో నినేవే పట్టణానికి వెళ్ళాల్సిన వారము దేవుని యొక్క పిలుపును, దేవుని యొక్క మాటను పక్కన పెట్టి దర్శనాన్ని విడిచిపెట్టి ఇదిగో తర్షీసు పట్టణానికి వెళ్ళడానికి ఓడ టికెట్ తీసుకుంటున్నాము, ఓడలోనికి ఎక్కుతున్నాము. అయినా కానీ అది చూస్తున్నటువంటి దేవుడు సైలెంట్గా చూస్తున్నాడు. దాని అర్థం నీకు ఇష్టం వచ్చినటువంటి పరిచర్య చేసుకొని దేవుడు పరిచర్య మన చేతికి అప్పగించి సారంగా వదిలేశాడని కాదు. దాని అర్థం ఇదిగో నువ్వు తర్షీసు ఓడ ఎక్కినప్పటికీ మార్గ మధ్యములో నిన్ను క్రమపరచుటకై ఒక త్రిమింగలాన్ని ఏర్పాటు చేశాను. స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ప్రాసెస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు వెయిటింగ్ చేపిస్తున్నప్పుడు ప్రాసెస్ని జరిగిస్తాడు. యోసేపు జీవితంలో చూస్తే ప్రాసెస్ జరిగించాడు. ముద్దుల కొడుకు అయిపోయాడు, ఆ తర్వాత దాసుడైపోయాడు, ఆ తర్వాత ఈ ఖైదీ పొజిషన్లో ఉన్నాడు. ఈ ఖైదీ పొజిషన్లో ఉండేసరికి దేవుడు ఏం చేశాడంటే ఈ ఖైదీ పొజిషన్లో నుంచి సింహాసనం మీదకి ఎక్కించాలనుకున్నాడు. కనుక ఇప్పుడు ఖైదీగానే ఉండిపోలేదు. దేవుడు ఆయనకి ఈ స్థితి, ఖైదీ స్థితి ఇవ్వగా ఇక్కడంట యోసేపు ఈ ఖైదీ స్థితిలో కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడంట. అయితే ఒకానొక సమయం వచ్చింది, దేవుడు ఖైదీని అంతఃపురంలోనికి తీసుకొని రావడానికి అంతఃపురంలో నుండి 2 వ్యక్తులను ఇక్కడికి పంపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. అసలు అంతఃపురంలో నుంచి, రాజగృహంలో నుంచి చెరసాలకు ఎవడన్నా వస్తాడా? దేవుడు పంపించాడు. అక్కడ పరిస్థితులు గూడు రేపాడు. అక్కడ గూడు రేపాడు. రేపబడిన గూడేంటి అంటే రాజుగారికి అన్నం పెట్టాలన్నా, బాటిల్ అందించాలన్నా మనుషులు ఉండేవారు. అయితే ఒకరోజంట రాజుగారి భక్ష్యకారునికి, పానదాయకునికి, అనగా వాటర్ ఇచ్చి బాటిల్ ఇచ్చేవాడికి, అదేవిధంగా ఫుడ్ పెట్టేటువంటి వారు రాజు దగ్గర ఏదో తప్పు చేశారంట. ఉప్పు ఎక్కువ వేశారో తెలియదు, లేకపోతే రాజుగారికి ఫుడ్ పంపించే ముందు టెస్ట్ చేశారో లేదో తెలియదు, ఏదో తప్పు చేశారంట. తప్పు చేస్తే ఇప్పుడు రాజు ఏం చేశాడంటే తన దగ్గర కోప్పడ్డాడు వారిద్దరి మీద కోప్పడి, రాజు పానదాయకుణ్ణి, భక్ష్యకారుణ్ణి చెరసాల్లో వేసేయండిరా అని చెప్పాడు. అంతఃపురంలో ఉండి పానదాయకుడు, భక్ష్యకారుడు యోసేపు ఎక్కడైతే ఖైదీగా ఉన్నాడో యోసేపు దగ్గరకే వచ్చి శిక్షణ అనుభవించడానికి వచ్చారంట. స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యోసేపు దగ్గరికే శిక్షణ అనుభవించడానికి వచ్చినప్పుడు యోసేపు అప్పటికే హై రేంజ్లో ఉన్నాడు. ఖైదీల చెరసాలలో ఉన్నప్పటికీ యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఖైదీలందరికంటే దేవుడు అతన్ని ఉన్నతంగా మార్చాడు. చెరసాలలో ఆ యొక్క ఖైదీలందరికంటే దేవుడు అతన్ని ఒక ఇన్ఛార్జిగా పెట్టాడు. ఇన్ఛార్జి స్థాయిలో ఉండి కూడా అతను ఏం చేస్తున్నాడు తెలుసా? పానదాయకుడు, భక్ష్యకారుడు వస్తే వాళ్లకు సర్వింగ్ చేస్తున్నాడంట. అయ్యా, ఈ పొజిషన్లో ఉన్నానని నేను గర్వపడినా, మీరు నాకంటే ఉత్తమ రాజు దగ్గర ఉండేటువంటి రాజ పరిపాలకులు అని చెప్పి తగ్గించుకొని సర్వింగ్ చేశాడంట. అయితే ఒకానొక రోజు రానే వచ్చింది. ఆ ఒకానొక రోజులో ఈ పానదాయకుడు, భక్ష్యకారుడు ఇద్దరు కూడా కలలు కన్నారంట. ఒకే రాత్రి కలలు కన్నారు. కలలు అర్థం కాలేదంట. ఇక ముఖమంతా మార్చుకొని పెట్టుకొని ఉంటే ఇప్పుడు యోసేపు వచ్చాడు. ఏంది సార్ ముఖమంతా మాడిపోయింది, ఏంది సార్, ఏమైంది సార్ అంటే ఇద్దరు చెప్పారు, మాకు కలలు వచ్చాయి అన్నాడు. చెప్పండి, కళ చెప్పండి, నేను భావం చెప్తా అన్నాడు. కళని చెప్పారు. వెంటనే యోసేపు అంట భావాన్ని చెప్పాడంట. ఏమని? 3 రోజుల తర్వాత భక్ష్యకారుని పిలిచి, సార్ 3 రోజుల తర్వాత రాజు నిన్ను పిలుస్తాడు, నీకు మరణశిక్ష విధిస్తాడు అన్నాడు. పానదాయకుని పిలిచి, సార్ 3 రోజుల తర్వాత రాజు మిమ్మల్ని పిలుస్తాడు, నీకు మళ్ళీ నీ జాబ్ తిరిగి ఇస్తాడన్నాడు. 3వ రోజు రానే వచ్చింది. సరిగ్గా రాజు ఒక భక్ష్యకారుణ్ణేమో
ఒకడినేమో మరణశిక్ష చేశాడంట, రెండో వాడినేమో పానదాయకుడినేమో ఆయనంట మళ్ళీ తిరిగి పిలుచుకొని ఉద్యోగాన్ని తిరిగి ఇచ్చాడంట. యోసేపు ఏదైతే వారికి భావం చెప్పాడో అదే భావం, ఎగ్జాక్ట్లీ అదే భావం అది జరిగిందంట. వెంటనే పానదాయకుడు తిరిగి తన ఉద్యోగ స్థలానికి వెళ్ళాడు. ఇదంతా మర్చిపోయాడు. యోసేపు భావాన్ని చెప్పిన సంగతి మర్చిపోయాడు. అలా 2 సంవత్సరాలు గడిచింది. నిశ్శబ్ద కాలం అనేది జరిగింది. ఆ 2 సంవత్సరాల తర్వాత రాజుగారికి ఒక కళ వచ్చిందంట. రాజుగారికి ఒక కళ వస్తే రాజుగారు తనకు తెలిసినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాళ్ళందరినీ పిలిచి, విద్వాంసులందరినీ పిలిచి, నాకు ఒక కళ వచ్చింది, దానికి ఒక భావం చెప్పండి అనేసి వాళ్ళకి చెప్తే ఎవ్వరు కూడా ఆ భావాన్ని చెప్పలేకపోయారంట. రాజు తల పట్టుకొని తల గీకున్నాడంట, అర్థం కావట్లేదని. వెంటనే ఇప్పుడు అదే టైంలో ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకొని ఈ యొక్క పానదాయకుడు వచ్చాడంట. సార్, రాజుగారు ఏమైంది సార్, ఎందుకు సార్ ఇట్లా విచారంగా ఉన్నారని చెప్పి బాటిల్ తీసుకొని వచ్చాడు. ఇప్పుడు రాజుగారు చెప్తున్నాడు, నాకు ఒక కళ వచ్చింది రాత్రి, ఆ కళ ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఇప్పుడు పానదాయకుడు అంట, నీ కళకు భావం సరిగ్గా చెప్పాలంటే దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, దేవుని యొక్క వివేచన జ్ఞానము కలిగినటువంటి వాడు నాకు ఒకటి తెలుసు. అతను ఎవరో కాదు, మన జైల్లో ఉన్నటువంటి యోసేపు అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆ యోసేపే అన్నాడంట. ఆ యోసేపుని తీసుకుని ఇప్పుడు పిలవండి అని అన్నాడు. ఇప్పుడు యోసేపుని తీసుకొని వచ్చారు. ఇప్పుడు యోసేపుకి తీసుకొని వస్తున్నారు. యోసేపుకి ఇప్పుడు ఈ యొక్క ఖైదీ వస్త్రం అంతా పోయిందంట. వెంటనే షేవింగ్ చేశారు, బట్టలు మార్చారు, రాజు దగ్గరికి తీసుకొని వచ్చాడు. రాజుగారు కళ చెప్పాడు. వెంటనే యోసేపు ఎగ్జాక్ట్లీ భావము కరెక్ట్గా చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడంటే రాజుగారు తన రథం మీదకి ఎక్కించి, తన ఉంగరాలిచ్చి వస్త్రాలు మార్చి తన యొక్క రథం మీదకి ఎక్కించి, ఇదిగో దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి నీ వంటి వారిని ఎవరినైనా నా దేశంలో కనుగొనగలనా అని చెప్పి, నీలాంటి దేశంలో ఎక్కడా కనుగొనలేను కనుక నా తర్వాత నువ్వే రాజు అని చెప్పి అతనికి ఒక సపరేట్ రథాన్ని ఇచ్చి ఒక ప్రధానమంత్రిగా అతన్ని చేసినట్లుగా బైబిల్లో తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి ముద్దుల కొడుకు పోయాడు, దాసుడు పోయాడు, దాసుని అంగిపోయింది. ఖైదీ వచ్చాడు, ఖైదీ అంగిపోయింది. ఇప్పుడు రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది చివరి దశ. ఈ యొక్క కోట్ వచ్చేంత వరకు కూడా, ఈ యొక్క సీజన్ వచ్చేంత వరకు కూడా ఆ యొక్క అనేక శ్రమలను పరిస్థితులను అనుభవించాడు. కానీ ఈ యొక్క కుర్చీలోనికి వచ్చిన తర్వాత, ఈ యొక్క ప్రధానమంత్రిగా ఇతను ఎప్పుడైతే అయ్యాడో, వ్యక్తిగత సమస్యలు పోయినాయి, కుటుంబ సమస్యలు పోయినాయి, దేశానికి మేలు చేసేటువంటి వ్యక్తిగా దేవుడు అతన్ని మార్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ యొక్క 4వ కోట్లోనికి వచ్చిన తర్వాత, 4వ సీజన్లోనికి వచ్చిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఉన్నతమైన విషయం ఏంటంటే, ఇదిగో ఏ దేశంలో అయితే అబ్రహాము ఇస్సాకు తమ భార్యలను సహోదరులని చెప్పి ప్రాంత ప్రజలకు భయపడి, సహోదరీలు అని చెప్పి భయపడి ఒప్పుకున్నారో అదే దేశంలో వాళ్ళ మునిమనవడిగా ఈ యొక్క యోసేపు అంట మునిమనవడిగా మునిమనవడిగా ఆ యొక్క పరిపాలనను ప్రారంభించాడు. దేవుడు ఆ దర్శనాన్ని దేవుడు మన పట్ల నెరవేర్చును గాక. హల్లెలూయా. ఏ దేశంలో అయితే అబ్రహాము ఇస్సాకు తమ భార్యలను మా సహోదరి అని చెప్పుకున్నారో అదే దేశంలో ధైర్యముగా దేశ ప్రజలందరినీ కూడా దేవుని ఆత్మ చేత పరిపాలన చేయటానికి యోసేపుకు దేవుడు ఆ యొక్క కృపను అనుగ్రహించాడు. కాబట్టి ఈ కోట్ మామూలుది కాదు, ఈ యొక్క వస్త్రం మామూలుది కాదు, ఈ స్థితి మామూలుది కాదు. ఎంతో కష్టపడి, ఎన్నో శ్రమలు అనుభవించి, ఎన్నో శోధనలు అనుభవించి, శ్రమ కాలంలో హింసించబడి, కొట్టబడి, తన్నబడి, ఇదిగో భయంకరంగా వేధించబడి వచ్చినటువంటి ఈ యొక్క స్థానాన్ని ఎవరు మళ్ళీ తీయలేకపోయారు. యోసేపు ఉన్నంత వరకు కూడా ఆ కోటుని ఎవరు తీయలేకపోయారు. ఆ యొక్క కోట్ ప్రజలందరి యొక్క దేశ ప్రజలందరికీ భోజనం పెట్టేదిగా మార్చబడింది, కుటుంబానికి భోజనం పెట్టేదిగా మార్చబడింది, ప్రజలందరికీ భోజనం పెట్టేదిగా మార్చబడింది. ఏ కళనైతే దేవుడు తన చిన్నప్పుడు ఒక ముద్దుల కుమారుడిగా ఉన్నప్పుడు దేవుడు చూపించాడో అదే కళను ప్రధానమంత్రిగా మార్చబడిన తర్వాత అన్నలు వచ్చారంట, సాష్టంగా పడ్డారంట. ఇప్పుడు అన్న అంటున్నాడు, ఈ యొక్క యోసేపు అంటున్నాడు, నాకు ఒక తమ్ముడు పుట్టాడు కదా,
దేవుడు నాకు 11 నక్షత్రాలని అప్పుడే చూపించాడు, ఆ తమ్ముని కూడా తీసుకొని రండి అని చెప్పి తన అన్నలను పంపించాడు. స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి దేవుడు మనకిచ్చేటువంటి కలలు, దర్శనాలు నెరవేర్చబడడానికి సమయం తీసుకోవచ్చేమో, కానీ మనము దేవుని మీద మన నిరీక్షణ పెట్టుకున్నట్లయితే, దేవుని మీద మన విశ్వాసాన్ని పెట్టుకున్నట్లయితే ఏదొక రోజున ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు మన దర్శనాలన్నీ నెరవేర్చును గాక.